ఫ్రెండ్స్ ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామా. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాస్టీజ్గా గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసేసుకున్నాను. తీసుకున్నాక ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి కప్పు పొడవు కోసము 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసుకుని అక్కడ లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి 2.5కి ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక మళ్ళీ కాస్త ముందుకి ఒక 2.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక మార్క్ చేసుకోండి మిడిల్కి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఆ 3 డాట్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో కానీ లేదంటే టేప్తో సహాయం కానీ గీసేసుకోండి. ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకున్నాక ఇప్పుడు చంక లూజ్ కోసం మనం గీసుకున్నాం కదా, అక్కడి నుండి ఈ పెట్టుకున్న డాట్కి ఈ విధంగా కలిపేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పెట్టుకున్న డాట్ ఉంది కదా, దానికి ఈ విధంగా కలిపేసుకోండి. టేప్ సహాయంతో లేదంటే బిగినర్స్ అయితే కలర్ స్కేల్ సహాయంతో కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా పీస్ ఉండేటట్లు కట్ చేసేసుకోవాలి, చిన్న పీస్ అనేది. ఓకేనా. ఆ పీస్ అనేది ఇందులోకి మళ్ళీ కలిసిపోవాలి. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నాక ఇప్పుడు ఎందుకంటే ఆ 1 ఇంచ్ మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టుకుంటాం కదా, ఆ డాట్స్ కుట్టుకున్నాక మనకి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అందుకోసం ఆ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యాస్టీజ్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నా ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. పెట్టుకున్న 10.5 ఉంది కదా, అక్కడ చిన్న కట్ పెట్టేసుకోండి. కట్ పెట్టుకున్నాక ఫ్రంట్ దాంట్లో 1/2 ఇంచ్ తీయమన్నాను కదా, దాన్ని కూడా తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.